నీ మనసులో ఏది ఉంటే అది జరగాలంటే ఇగో కత్తి ఇట్లా పెట్టగానే బియ్యంతో పాటు ఈ చెంపు పైకి వస్తుంది. అర్థమైనా? లేదంటే ఏమి లేదనుకో, ఏ శక్తి లేదనుకో, ఉత్త కత్తే బయటకు వస్తుంది. మొక్కు మనసులో ఏది ఉంటే అది మొక్కు. ఉండగట్టు అంజన్న కొమిరెల్లి మల్లన్న బద్దీ పోషవ్వ మధ్య మేడారం సమ్మక్క సారక్క ఉన్నట్టున్నట్టు చెప్పాలి. అబ్బా ఏదో శక్తి అడ్డుకుంటుంది, వస్తలేదు. ఇది మంచిగా మొక్కు. ఏమనుకుంటుందో మంచిగా మొక్కు. మొక్కాలే, రావాలి రావాలి. గట్టిగా వస్తుంది. అరే నీ మనసునున్న అనుమానం కరెక్టే తల్లి, కరెక్ట్ చెప్పింది. బియ్యంతో సహా శంభులు లేపింది కత్తి. నీ మనసునున్న అనుమానం కరెక్టే. ఏం జరిగిందో నీకు అర్థమైంది కదా, అది అంతే. మంచి మొక్కినావు, నీ మనసులో ఉన్నదే కరెక్ట్. ఆమె మనసులో ఉన్న అనుమానం గురించి తర్వాత చెప్దు గానీ నేను అడిగే వీటికి అల్లు బట్టి కరెక్ట్ సమాధానం చెప్తావా? ఎసోంటిదైనా చెప్తా నేను. ఎసోంటిదైనా ఏ ముచ్చడైనా చెప్తా. ఇక చూడు ఇట్లా ఇట్లా లేస్తానంటే చూడు. సరే సరే చెంపు పక్కన పడే గానీ మొన్న బండి భగీరథ అరెస్ట్ అయిండు కదా, మరి ఆయనకి ఎసోంటి శిక్ష పడుతుంది, ఎప్పుడు పడుతుంది? దానికి అల్లు బట్టి చెప్పుడు ఎందుకు? నన్ను అడుగు, ఏం కావాలో చెప్తాను. అల్లు పట్టకుంటే చెప్తావా? అంతే, ఇంతనే చెప్పచ్చు. అది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో చెప్పు మరి. చెప్తే అన్ని చెప్పచ్చు నీకు. చెప్పు మరి. నువ్వు అడుగు. నోట్ల బెల్లం గడ్డ పట్టుకున్నాడు. చెప్పు మరి అంటే ఇట్లా అడుగు. ఏం అడుగుతావు అడుగు. మరి బండి భగీరథకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందా లేకపోతే జీవిత ఖైదు శిక్ష పడుతుందా? ఓ పిచ్చిదా, ఏం ప్రశ్నలు ఏం అడుగుతున్నావు? 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందా జీవిత ఖైదు పడుతుందా అని అడుగుతున్నావు. అది ప్రశ్నలేనా? మరి ఇంకేం అడగాలి? ఇప్పుడు కేసు ఒకవేళ కోర్టు శిక్ష వేసిందంటే గసంటి శిక్షలే కదా వేసేది. బండి భగీరథ పవర్ ఏందో నీకు ఎరికేనా? ఆయన కన్నెర్ర చేస్తే కాలం అవుతుంది అనేది నీకు ఎరికేనా? అంత పవర్ ఉందా? అంత పవర్ అంటే పిచ్చిదానా, పవర్ సెంటరే ఉన్నది. నువ్వు అన్నట్టు శిక్షలే పడాలి, నువ్వు అన్నట్టు తీర్పులే రావాలి అని అనుకుంటే ఆ శిక్షలు ఎన్నడో పడేటి. వచ్చినాయి ఆ తీర్పులు, శిక్షలు పడ్డాయా? అయితే మరి ఇప్పుడు ఎట్లా శిక్ష పడదంటావా? నాకు తెలిసి మాత్రం పడే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నది. పిచ్చిదాన, అరే బియ్యం మీదకే చచ్చిపోతే పిచ్చిదానా. ఇప్పుడు బండి భగీరథ గిట ఆయనకి ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్దోళ్ళని జైల్లో వేస్తే వాళ్ళకి సపరేట్ రూములు గిములు అవన్నీ ఉంటాయంట కదా, ఆయనని అందరు ఖైదీలు లెక్కనే జైల్లో పడేసిరట. అయితరంలో సీట ముట్టుకోలేదట కదా, క్యాంటీన్లోకి వెళ్ళి డబల్ రొట్టె పాలు తెప్పించుకొని తిన్నాడట కదా. ఇక్కడ నేను పెండల మూతి పెట్టినట్టు చేస్తున్నాను. ఆ వార్త రాసిన వాడు బండి భగీరథ ఉత్తముడు అన్నట్టు రాసిండు కావచ్చు, కానీ అసలు లాజిక్ మర్చిపోయాడు. ఏంటిది అది? పోక్సో కేసులో అరెస్ట్ అయిన వాడు పోక్సో కేసుకు సంబంధించిన శిక్షలు పడాలి. వాళ్ళకు పెట్టే తిండే పెట్టాలి, వాళ్ళు చేసే పనే చేయాలి. కానీ చేస్తున్నాడా? అయితే ఇప్పుడు ఏమంటావు మన్ను? ఏమనుడు ఏమున్నది? భగీరథను అరెస్ట్ చేసేదానికే వారం 10 రోజులు పట్టింది. ఇప్పుడు అందరు ఖైదీలతో పాటు కేసు పెట్టిన దాని ప్రకారం ఉంటలేదు, ఇంటలేదు. కాబట్టి నువ్వు అన్నట్టు శిక్షలు పడే ఛాన్స్ ఉన్నదంటావా? లేదు. అవునే కాక, నువ్వు చెప్తుంటే నాకు ఎందుకో ఇదంతా నిజమే అనిపిస్తుంది. నిజమే అనిపించుడు ఏదో పిచ్చిదానా, అదే నిజం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీకి పడని కాంగ్రెస్ పార్టీ. అయినా సీఎం రేవంత్ రెడ్డి బండి భగీరథ అమాయకుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాదే కాక, అయినా ఓ సెంట్రల్ మినిస్టర్ కొడుకు కదా, మరి వీళ్ళందరూ కుమ్మక్కై కొంపదీసి ఆయనని కాపాడదామని ఏమన్నా ఆలోచన చేస్తే? అదే కదా నేను చెప్పేది. మన చట్టాలు గట్టిగానే ఉన్నాయి, మన కోర్టులు తీర్పులు మంచిగానే ఇస్తాయి, కానీ కోర్టులకు కావాల్సింది సాక్ష్యం కదా. మన పోలీసులు ఎటువంటి సాక్ష్యాలు ఇస్తారో కోర్టుకు? మంచిగా ఇస్తారు. మన పోలీసులు కూడా గట్టి గట్టి సెక్షన్లు పెట్టి కేసు మంచిగానే రువ్వడిగా నడిపిస్తారంట, మంచి సాక్ష్యాలు ఇస్తారు. పోలీసులు మంచోళ్ళే, మన పోలీసులు మంచోళ్ళే, కానీ మన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తే వినేటోళ్ళు కదా. సార్ ఏం చెప్తాడో వాళ్ళు ఏం చేస్తారో అనేదే నా డౌట్. మరి అందరేమో ఆయన సెంట్రల్ మినిస్టర్ పదవికి రాజీనామా చేస్తేనే విచారణ సాఫీగా జరుగుతుంది, శిక్షలు పడతాయి అని అంటారు. మరి ఆయన రాజీనామా చేస్తాడంటవా? ఆయన ఏమో నేను రాజీనామా చేయ అంటుండు, మరి ఎట్లా శిక్షలు పడతాయా? అందుకే కదా నీ శిక్షలు పడయ్యే పిచ్చిదానా అని చెప్పేది. ఏంది శిక్షలు పడయా? అరే పిచ్చిదాని మనం అప్పటి నుంచి చెప్తా అంటే ఏంటింటాను. వెనకట నీసుంటాడే కొలుపెట్టి చెప్తా అంటే తలుపు పెట్టినాడట, పడయా తల్లి. మరి గింతోటి దానికి అరెస్ట్లు ఎందుకు, ఈ హంగామా ఎందుకు, సామాన్య ఖైదీ లెక్కున్నాడు అని బ్రేకింగ్లు ఎందుకు, ఈ డబ్బా రొట్టెలు తినుడు ఎందుకు ఇదంతా? అదే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఏదో జరగబోతున్నది అని జనాన్ని నమ్మేయాలి కదా, అందుకోసం ఆడుతున్న డ్రామా ఇది. ఏంది డ్రామానా ఇదంతా? డ్రామానే తల్లి. నోట్ల మానవాడా, ఎంతగానో ఎందుకు భయపడుతున్నా?
ఏమోనే నువ్వు చెప్పేది నాకు ఓ పారి నమ్మబుద్ధి అవుతుంది ఓ పారి నమ్మబుద్ధి అవుతుంది నమ్మే తల్లి నీకు కొడతా మరి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓ సెంట్రల్ మినిస్టర్ ఓకే వీళ్ళిద్దరు కలిసి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని చేస్తాంటే ఏం జరగాలనో వాళ్ళు ఏమనుకున్నారో అది జరుగుతుందా? నువ్వు అనుకునేది జరుగుతుందా? వాళ్ళు అనుకునేదే జరుగుతుంది, నువ్వు అనుకునేది జరగకపోవచ్చు. సరే ఇక వాళ్ళు నడిపించినా ఎంత స్క్రీన్ ప్లే చేసినా గానీ రాజు కొడుకైనా బంటు కొడుకైనా ఇంకెవ్వల కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. ఇక మరి వాళ్ళకి శిక్ష పడేటట్టు శిక్షలు పడి అనుభవించాల్సేటట్టు జనాలు చేస్తారా? అది జనాల చేతిలోనే ఉంది. ఇక మరి జనాలు ఆ కేసుని పోలీస్ స్టేషన్ పడేదాకా తోలుకపోయారు, ఈడికెళ్ళి ఎటువంటి న్యాయం చేస్తారనేది జనాల చేతిలోనే ఉంది. ఇక అంటే ఇప్పుడు న్యాయదేవత ఏమనుకుంటే అది జరగాలి, కానీ న్యాయదేవతను కూడా పక్కదారి పట్టిస్తే మనం ఏం చేయలేము. కానీ ఆఖరికి మాత్రం జనం చేతిలో మాత్రం ఉంటది.